చూద్దాం గురుగారు. బిందు గారు రాజమండ్రి నుండి రాస్తున్నారు, దూర్బా గణపతి వ్రతం విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఇది చాలా గొప్ప వ్రతం. దూర్బా అంటే గరిక అని అర్థం. ఆ గరికెలతో వినాయకునికి పూజ చేయడాన్ని ఒక వ్రతంగా భావిస్తూ అలా సంవత్సరంలో అనేక పర్యాయాలు చేయడం ఏదైతే ఉందో దాన్ని ఈ వ్రతంగా తెలియజేస్తారు. బాగా ఆలోచించి చూడాలి మనం. చిన్నప్పుడు కథ చెప్తూ ఉండేవారు. జమాబందీ అని ఉండేది. కలెక్టర్ గారు మామూలుగా వచ్చాట ఒక పెద్ద ఇంటికి. రాత్రి బాగా అయిపోయింది, మొత్తం అంతా అయ్యేసరికి మంచి ఆకలితో ఉన్నాడు ఆయన. అమ్మ ఏదైనా పచ్చడేసైనా భోజనం పెట్టమ్మా, పల్లెటూరుకి వచ్చాం. అలాగే నాయన అని దొడ్లో ఉన్నటువంటి గరికెలన్నింటినీ తీసి దాంతో పచ్చడి చేసి పెడితే పరమానంద పడిపోయి కొద్దిగా నాకు ఈ మా ఆవిడకి కూడా తినిపిస్తాను అని ప్రతిసారి భోజనానికి ఆ ఇంటికే వచ్చేవాట. గడ్డి పచ్చడి చేశారంటారు. గడ్డి పచ్చడి కాదు, గరికె పచ్చడి. గరికెని మామూలుగా తీసుకుని ఆ చివరి భాగాలన్నింటినీ తీసి దాంతో పచ్చడి చేసుకుంటే ఆరోగ్యాన్ని రక్షిస్తుంది, ఆనందంగానే ఉంటుంది, విశేషంగా రుచికరంగా కూడా ఉంటుంది. ఇది మామూలుగా లోకల్లో విన్న కథ చిన్నప్పుడు తెలియజేస్తున్నాను. మీరు గరికెని చూడండి, సూటిగా ఉంటుంది చివరిలో. దాన్నే సూక్ష్మ బుద్ధి అంటారు. బుద్ధిని ఇచ్చేటటువంటి మహానుభావుడు గణపతి. ఆ బుద్ధిని ఇచ్చేటటువంటి గణపతి సూక్ష్మ బుద్ధిని మనకి కలగచేయాలనే అభిప్రాయంతో ఆ సూక్ష్మంగా ఉండే బుద్ధికి సంకేతంగా ఉండేటటువంటి ఈ గరికెతో చేసేటటువంటి వ్రతమే ఈ దూర్బా గణపతి వ్రతం అనేది. ఎంత గొప్పదో ఈ వ్రతం. కష్టమైంది కాదు, ఆర్థికంగా ఎక్కువ ఇబ్బందిని కలిగించేది అస్సలు కాదు. చాలా జాగ్రత్తగా ఆ గణపతికి సంబంధించిన గణపతి చతుర్వ శీర్ష ఉపనిషత్తు వస్తే చదువుతూ తీసుకోవడం మంచిది. లేదా వినాయకుడికి సంబంధించిన 5 విధాలైన స్తోత్రాలు, వాటిలో ఏ స్తోత్రం చదివినా పర్వాలా. ఏమీ నాకు రాదు అంటే తొండమునేకదంతమో, అగజాన పద్మార్కమో, శుక్లాంబధరమో ఊరికే కబుర్లు చెప్తూ ఎక్కడెక్కడో సోది ముచ్చట్లు చెప్తూ కాదు. ఆ కోసేటటువంటి తీసేటటువంటి గరికల్లోనికి భక్తి శ్రద్ధ విశ్వాసాలు చేరాలి. కాబట్టి ఇలా చేయడం మంచిది. పుష్పాలని కోసే సందర్భంలో కూడా పూర్వం మంత్రాలు చదువుతూ కోసేవారు. కోస్తే ఈ మంత్ర తపశక్తి వాటిలోకి చేరి అమ్మవారికో అయ్యవారికో ఎవరికి పూజ చేస్తున్నామో వాళ్ళకి ప్రీతిపాత్ర అవుతుంది ఈ పూజ. ప్రారంభం నుండి కూడా ఒక శస్త్రచికిత్స చేయడానికి వెళ్ళేటటువంటి వైద్యుడు ముందు నుంచి ఎలా శుభ్రాన్ని చేసుకుంటాడో ఆ చేతి భాగాన్ని, అలాగే పైన వస్త్రాలను వేసుకుంటాడో, మళ్ళీ ఇంకో లోపలికి వెళ్ళేటప్పుడు ఈ వస్త్రాలను తీసేసి మళ్ళీ ఇంకా అతి పవిత్రంగా ఉన్నటువంటి శుభ్రం చేయబడ్డటువంటి వస్త్రాలను వేసుకుంటాడు. ప్రారంభం నుండి శస్త్రచికిత్సకి సిద్ధపడే వైద్యుడు ఎలా ఇన్నిటినీ ధరిస్తాడో, ఎన్నిటినీ మారుస్తూ పెడతాడో అలా మనం కూడా మామూలుగా ఈ విధంగా చేస్తే భగవంతుడికి ఎంత ఆనందం కలుగుతుంది. లౌకికంగా అర్థమయ్యేందుకు ఈ ఉదాహరణ చెప్పాను తప్ప అంతటి గొప్పవారికి ఈ ఉదాహరణలా అని పేలవంగా తీసుకోవద్దు. అది దూర్బా గణపతి వ్రతం యొక్క ప్రాముఖ్యం, ప్రాధాన్యం.